సింగపూర్లో, అమెరికాలో, కెనడాలో, జర్మనీలో ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తా ఊళ్ళో వాళ్ళ బాబాయ్ కొడుక్కో మేనమామ కొడుక్కో ఆడుకో అక్కడ భోజనం పెట్టి అరే మీరు తలకు $4 వేయండిరా అని చెప్పి డల్లాస్ లో భోజనాలు పెట్టి అందరినీ డాలర్లు పోగేసి అక్కడి నుంచి ఇక్కడికి పంపించి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మెడ్రాస్ నుంచి బస్సులు పెట్టి అక్కడి నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించి రేపు వస్తారా వీళ్ళందరూ అంటున్నా. బాగా పంగనామాలు పూస్తున్నారు కదా అందరికీ, ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి, మిమ్మల్ని మోసిన వాళ్ళకి, మహిళలకి దివాళ మహిళలకి పంగనామాలు పెట్టారు. మీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఇటుపక్క జనసేన కార్యకర్తలకి పంగనామాలు పెట్టారు. వ్యాపారస్తులకి పంగనామాలు పెడతారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దోచుకోవటం, హైదరాబాదు, సింగపూరు, చెప్పకూడని దేశాలకి, చెప్పని దేశాలకి వెళ్ళిపోయి దాచుకోవటం తప్పితే ఏముంటుంది? జరుగుతున్నది అదే కదా. నాన్న దోస్తారు, అబ్బాయి గారు విమానంలో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి దాస్తారు. నాన్నగారు దోస్తారు, అబ్బాయి గారు ప్రత్యేక విమానంలో వెళ్ళి దాస్తారు. ఎక్కడికి వెళ్ళారో చెప్పరు, చెప్పకుండా వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు కనపడరు, మాయమైపోతారు, దాస్తారు, వచ్చేస్తారు. 7 సముద్రాల అవతల ఏదో మామూలుగా ఎక్కడో ఉంటుందని చెప్తారు, చిలక ఉంది చిలకదా అంటే అక్కడ దాచి వస్తుంటారు. కాస్త ప్రజల గురించి పట్టించుకోండి. మీరు హామీలు ఇచ్చిన వాళ్ళ గురించి పట్టించుకోండి, హామీలు ఇచ్చిన గురించి పట్టించుకోండి, ప్రజల గురించి పట్టించుకోండి, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోండి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ వేయలేదు. పిఆర్సీ ఇంతవరకు ఐఆర్ ఇవ్వాలి కదా, ఐఆర్ ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తారు? అంటే మార్చిలో ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరిలో ఐఆర్ 40% ఇచ్చామని చెప్పి రేపు వచ్చే ప్రభుత్వానికి పంగనామాలు పోస్తారా? ఏంటి మీ తప్పుడు ఆలోచన? ఎవరికి, ఏ ఉద్యోగికి ఏం చేస్తున్నారు? స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఎన్ని బాధలు పడుతున్నారు, అగచాట్లు పడుతున్నారు. ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ నరకం చూస్తున్నారు కదా. వాళ్ళ కన్వర్షన్ లేదా? ప్రాజెక్టుల్లోనూ ముఖ్యమంత్రి ఇళ్ల దగ్గర, మంత్రుల ఇళ్ల దగ్గర, గుళ్లలోనూ గోపురాల్లోనూ వాళ్ళ బతుకు వెళదీయాల్సిందేనా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ? వాళ్ళ కన్వర్షన్స్ ఎవరా? ఏదో చెప్పారుగా, సెలవిస్తాం పోలీసులకి. పోలీసులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయొచ్చు తమ్ముళ్ళు, పోలీసు తమ్ముళ్ళు. చేస్తున్నారా పోలీసులు వర్క్ ఫ్రం హోమ్? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అని అడుగుతున్నా. పోలీసుల్ని, అందరినీ కాదు, కొంతమంది పోలీసుల్ని, కక్కుర్తి పడేటువంటి కొంతమంది పోలీసుల్ని తప్పుడు కేసులు కట్టిస్తాక మీరు వాడుకోవటం తప్పితే ఏంటి పోలీసులకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు పోలీసులకి అని అడుగుతున్నా. వాళ్ళకి డీజిల్ ఇస్తారా? డీజిల్ ఇవ్వరు. డీజిల్ ఎక్కడి నుంచి అడుక్కోవాలి? సబ్ ఇన్స్పెక్టర్లు, సీఏలు ఎక్కడి నుంచి అడుక్కోవాలి? డీజిల్ ఇవ్వరు, ఏమేమి ఇవ్వరు, పేపర్లు ఇవ్వరు. ఇవ్వకపోగా ఏం చెప్తున్నారా అంటే ఇవాళ రోజు మీరు రోడ్ల మీద కూర్చుని జనాలను పీల్చి పిప్పి చేయండి, జనాలు బనీళ్ళు అండర్వేర్ కూడా లాగేయండి, రోడ్డు మీద ఫైన్లు రాసేయండి, 5,000 రాసేయండి, 10,000 రాసేయండి, బారు పెడతాం, బారు బయట మీరు కేసు గొట్టం పెట్టండి, 10,000 రాయండి. ఎవరి ఖాతాకి వెళ్తున్నాయి? ఎన్ని స్టేట్ గవర్నమెంట్ ఖాతాకి వెళ్తే ఏంది? డీజీపీ గారికి లెక్క జమ్ము ఉందా? సిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు వాటితో? రోడ్లు ఏమన్నా గోతులు పూడుస్తున్నారా? పోనీ కనీసం రోడ్లు గోతులు పూడుస్తున్నారా? కనీసం కొత్తలో